అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెడీ అయినారు, సిద్ధమైనారు. అన్నిటికీ రెడీ. మీరు ఎప్పుడు వస్తారో రండి, నేను ప్రిపేర్ అయ్యి కూర్చున్నా, మీరు ప్రిపేర్ అయ్యి రండి. మీరు ప్రిపేర్ కాకపోతే అనవసరంగా మీరే ఇబ్బంది పడతారు అనేది కేసీఆర్ వర్షన్. ఈ ప్రిపరేషన్ ఏంది, రెడీ ఏంది, సిద్ధమైంది అనేది కొంత మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పూర్తి స్థాయిలో షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, నేను గట్టిగా వీడియోలు చేయగలుగుతాను. ఇక టాపిక్లోకి వెళ్తే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మాకు అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి నచ్చినట్టుగా రిపోర్ట్ ఇచ్చిర్రు. ఇక ప్రభుత్వం ఇష్టం ఉన్నట్టుగా విచారణ చేసిర్రు. ప్రభుత్వ అధికారులను కొంతమందిని విచారణ చేయలే, తర్వాత కాంట్రాక్టర్లను విచారణ చేయలే. కేవలం నన్ను, హరీష్ రావును, ఈటల రాజేందర్ను వాళ్ళని వీళ్ళని పిలిచేటటువంటి కార్యక్రమం చేసిర్రు తప్ప ఎక్కడ కూడా ఇది లీగల్గా జరగలేదు. ఇది ఎక్కడో డౌట్ కొడుతున్నది. అంటే ఈ విచారణ ఎట్లా జరగాలో అట్లా జరగలేదు, ఒక రాంగ్ రూట్లో జరిగిందనేది కేసీఆర్ వర్షన్. అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. సో కోర్టులో విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. తర్వాత హైకోర్టులో పిటిషన్ తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఓవైపు ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేటు, కేసీఆర్కి సంబంధించినటువంటి అడ్వకేట్ ఇద్దరు కూడా మాట్లాడే కార్యక్రమం చేసిర్రు. మొన్న గట్టిగానే వాదనలు నడిచినాయి. అయితే అసలు మీరు ఎట్లా విచారణ చేసిరు ఏందనేది మీరు హైకోర్టుకు చెప్పమని చెప్పుడుతో మాకు కొంత టైం ఇవ్వండి, మేము మొత్తం పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినారు. సో కొంత ఇప్పుడు పెండింగ్లో ఉంది కేసు. రేపో మాపో కేసుకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమం కూడా కనబడుతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. అంతా ఓకే, కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన మేము అసెంబ్లీలో చర్చ పెడతాం. దమ్ముంటే కేసీఆర్ రావాలి, కేటీఆర్ రావాలి, హరీష్ రావు రావాలి, మీరు మాట్లాడాలి. కానీ కేసీఆర్ ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నా. కేసీఆర్ ఏ తప్పు చేయకపోతే అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు మొత్తం కేసీఆర్ ఇష్టానుసారంగా కట్టిండని, అసలు చాలామంది నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కట్టొద్దని చెప్పినా కూడా కేసీఆరే డిజైన్ చేపించి దగ్గరుండి ఆయనకి ఇష్టం ఉన్నట్టు కట్టిండని, మొత్తం కాంట్రాక్టర్లు కూడా మేము కట్టమంటే ప్రెజర్ చేసి కట్టించిండని, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని, మొత్తం కాళేశ్వరమే కథమైపోయింది అనేటటువంటి తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం, అసెంబ్లీలో మాట్లాడుకుందాం, దమ్ముంటే రండి, నేను రెడీగా ఉన్నా, మేము మాట్లాడతాం, మీరు మాట్లాడాలి, మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఆ మాటకు కేసీఆర్ సిద్ధమైండు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో, కేటీఆర్, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతలు, ఓవైపు సబితా ఇందర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి కానివ్వండి, పాడి కౌశిక్ రెడ్డి కానివ్వండి, ఇట్లా ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందట. నేను గతంలోనే చెప్పిన, కేసీఆర్ ఆయన ఎర్రపల్లి ఫామ్ హౌస్లో ఒక వ్యూహం రచిస్తూ ఉన్నాడు. ఆ వ్యూహం ఏంటంటే, ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన మనము అసెంబ్లీలో ఎట్లా ప్రజెంటేషన్ ఇవ్వాలి, మొత్తం కేసీఆరే చేసిండు, హరీష్ రావే చేసిర్రు. ఆ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన కేసీఆర్ పేరు 100 సార్లు వచ్చిందని, 77 సార్లు వచ్చిందని, హరీష్ రావు పేరు 30 సార్లు వచ్చిందని చెప్పి రకరకాల చర్చలు వచ్చినాయి. వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో, ఈ రిపోర్ట్ ఇంకా పబ్లిక్ డొమైన్లో పెట్టలే. మరి పబ్లిక్ డొమైన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది. ఇప్పుడు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి నిజంగానే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి వ్యక్తి అయితే, మరి ఇలాంటి అవినీతి పరుడు చేసినటువంటి అక్రమాలను ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెడితే, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో పెడితే, ఆ వెబ్సైట్లో ఫైల్ డౌన్లోడ్ చేసుకుని జనాలకు కూడా చూపిస్తాం, మేము జనాలు కూడా చదువుకుంటారు. 665 పేజీలకు సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. మరి ఈ రిపోర్ట్ని మీరు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడతలేరు, ఎందుకు మీరు మీడియా ఛానల్స్కి ఇస్తలేరు, ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఒక పెద్ద స్క్రీన్ పైన కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని చూపిస్తలేడు? మరి దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తుర్రు? కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట,
కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే 665 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్లకు వెళ్ళి కేసీఆర్ పేరు 77 సార్లు వచ్చిందట, హరీష్ రావు పేరు 32 సార్లు వచ్చిందనేది కొంత వినబడినటువంటి చర్చ. అయితే ఈ 77 సార్లు వచ్చినటువంటి నా పేరు ఏదైతే ఉందో నా పేరు అసలు ఎవరెవరు చెప్పిర్రు, వీళ్ళు ఎట్లా విచారణ చేస్తే ఎట్లా నా పేరు వచ్చింది, ఎప్పుడెప్పుడు నా పేరు వచ్చింది, కాళేశ్వరం కమిషన్లో నా పేరు వచ్చినటువంటి రిపోర్టు నాకు కావాలని చెప్పి కేసీఆర్ హరీష్ రావుకి చెప్పి, హరీష్ రావు నువ్వు పోయి ఇది ప్రభుత్వాన్ని అడుగు, అంటే ఇరిగేషన్ సెక్రటరీనో లేకపోతే రేవంత్ రెడ్డి సీఎంఓ ఆఫీస్లో ఎవరినైనానో లేకపోతే ఇరిగేషన్ అధికారులనో లేకపోతే ఇంకా అసెంబ్లీకి సంబంధించినటువంటి లీడర్లను ఎవరినైనా అడిగి ఆ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకురా అని చెప్పి హరీష్ రావు కేసీఆర్ చెప్తే హరీష్ రావు ప్రభుత్వాన్ని అడిగిండు, ఆ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మాకు ఇవ్వండి, మాకు ఇస్తే మేము కూడా ప్రిపేర్ అవుతాం కదా, ప్రిపేర్ అయ్యి అసెంబ్లీలో మాట్లాడతాం, అసలు ఆ రిపోర్ట్లో ఏమొచ్చింది, మా పేరు ఏం కథ, ఎక్కడెక్కడ వచ్చింది, దేని గురించి ఇచ్చిర్రు రిపోర్టు, మేము కూడా చదువుకుంటాం, ఆ రిపోర్ట్ మాకు ఇవ్వమని చెప్పి హరీష్ రావు అడిగితే ప్రభుత్వం రెస్పాన్స్ కాలేదట, ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వలే. అప్పుడు కేసీఆర్ ఏం చేసింది తెలుసా, ప్రభుత్వం రిపోర్ట్ ఇస్తలేరు, పబ్లిక్ డొమైన్లో పెడతలేరు, రిపోర్ట్ ఇస్తలేరు, పబ్లిక్ డొమైన్లో పెడతలేరు కూడా, పోనీ ఆ రిపోర్టు మీడియాకు కూడా ఇస్తలేరు, కానీ మీడియా ఛానళ్లకు లీక్ ఇస్తారు, లీకులు అంటే రకరకాలుగా ఒక్కొక్క రకంగా మీడియా ఛానల్స్లో వార్తలు వేసుకుంటారు, కానీ రిపోర్టు తెరపైకి తీసుకొస్తలేరు. అప్పుడు కేసీఆర్ ఏం ఉపాయం కట్టినట్టు అంటే, ఇప్పుడు కేసీఆర్ ఏమైనా మామూలు వ్యక్తా, కేసీఆర్ తెలియదా ఏం చేయాలో, ఆ రిపోర్ట్లో ఏమొచ్చింది ఏందనేది కేసీఆర్ కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. వీళ్ళు రిపోర్ట్ ఇవ్వకపోయినా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మొత్తం కూడా తెలుసుకున్నాడట. తెలుసుకొని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ప్రిపేర్ అయ్యారు మొత్తం అసలు కాళేశ్వరం గురించి ఏం మాట్లాడాలి అంటే, మేడిగట్ల ఎట్లా కుంగింది, అన్నారం సుందిల్ల బుంగలెట్ల పడ్డాయి, అన్నారం సుందిల్ల బ్యారేజ్లు ఏ విధంగా కొంత క్రాక్లు వచ్చినాయి, ఏం జరిగిందనేది మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కేసీఆర్ రెడీ అయిండు. కానీ రేవంత్ రెడ్డి ఇంకా ప్రిపేర్ కాలేదనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేసీఆర్కు కాళేశ్వరం గురించి మొత్తం తెలుసు, టోటల్ ఇక ఒకటి కాదు రెండు కాదు మొత్తం తెలుసు. కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారు కేసీఆర్ను విచారణకు పిలిచిండు. విచారణ పిలిస్తే 2 గంటల 42 నిమిషాలు 2 గంటల 42 నిమిషాలలో కేసీఆర్ పీసీ ఘోష్ గారికి కాళేశ్వరం గురించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసిందట. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని వేల కోట్ల కట్టినాం, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరెవరు అనుమతులు ఇచ్చిర్రు అంటే ఎవరెవరు పర్మిషన్స్ ఇచ్చిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏ కాంట్రాక్టర్ ద్వారా కట్టినాము, కాళేశ్వరం ప్రాజెక్టు ఏ నిపుణులతో మేము చర్చ పెట్టినాం, ఐ మీన్ ఎవరెవరైతే యాక్సెప్ట్ చేసిర్రు, ఎవరెవరు సర్వే చేసిర్రు, అక్కడ శాండ్ సర్వే కానీ ల్యాండ్ సర్వే సాయిల్ సర్వే ఎవరు చేసిర్రు, అక్కడ కడితే ఎట్లుంటుంది కట్టకపోతే ఎట్లుంటుందని ఎవరెవరు సజెషన్స్ తీసుకున్నాం, ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎండ్ అయింది. 2 గంటల 42 నిమిషాలలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన పోయినప్పుడు విచారణకు పోయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ. అయితే క్లాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందట, కేసీఆర్ని రెండోసారి కూడా పిలవాలి కానీ పిలవలే. ఫస్ట్ టైం పిలిచిర్రు, కేసీఆర్ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు, 2 గంటల సేపు ఏదో అడిగిరట, కేసీఆర్ అన్ని చెప్పిండు, బయటకు వచ్చారు కథం. తర్వాత 15 నెలలు విచారణ చేశారు కాళేశ్వరం కమిషన్, 15 మంత్స్. మరి 15 మంత్స్లో వీళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే, కాళేశ్వరం కూలిపోవడానికి కారణం కేసీఆర్, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం కేసీఆర్, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. తర్వాత అన్నారము సుందిల్ల ఇవి 2 కుంగిపోవడానికి కారణం కేసీఆర్. కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కట్టొద్దని చెప్పిన ఆయన కట్టిండు, నిపుణులు వద్దని చెప్పినా కట్టిండు. ఇది కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. మాట వినకుండా కట్టిండని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఏం చేయాలి వాస్తవానికి అట అంటే, ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అని ఉంటాడండి. ఈ మెగా కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తిని కాంట్రాక్టర్ రేవంత్ రెడ్డికి బాగా దోస్తట. రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటుందట, ఇల్లు ఇంటి ముందే మెగా కృష్ణారెడ్డి అని చెప్పి పెద్ద కాంట్రాక్టర్. మరి మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టులో 2-3 కట్టిండు బ్యారేజ్లు. మరి మెగా కృష్ణారెడ్డిని ఎందుకు పిలవలే, మెగా కృష్ణారెడ్డిని ఎందుకు పిలవలే, ఎందుకు విచారణ చేయలే, మెగా కృష్ణారెడ్డి రిపోర్ట్ని మీరు ఎందుకు తీసుకోలేదు, కాళేశ్వరం కమిషన్ మెగా కృష్ణారెడ్డిని పిలవకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. తర్వాత ఎల్ఎన్టీ సంస్థ ఇది మేడిగడ్డ కట్టినటువంటి ఎల్ఎన్టీ సంస్థ. మరి ఈ మేడిగడ్డ కట్టినటువంటి ఎల్ఎన్టీ సంస్థను ఎందుకు పిలవలే, ఎల్ఎన్టీ అనేది కాంట్రాక్ట్, ఎల్ఎన్టీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది కేసీఆర్. మరి ఎల్ఎన్టీ వాళ్ళని ఎందుకు పిలవలే, ఎందుకు విచారణ చేయలే? కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి సిఎస్ సోమేష్ కుమార్ కానివ్వండి, లేకపోతే కేసీఆర్ హయాంలో పనిచేసినటువంటి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో మరి వాళ్ళని ఎందుకు విచారణ చేయలేదు, ఇది క్వశ్చన్ మార్కే.
ఇరిగేషన్ అధికారులు ఆ టైంలో కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి చాలా మంది ఇరిగేషన్ అధికారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయలేదు, వాళ్ళ దగ్గర ఎందుకు రిపోర్ట్ తీసుకోలేదు, ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఇవన్నీ కేసీఆర్కి అర్థమైపోయింది. కేసీఆర్కు రిపోర్ట్ ఇవ్వకపోయినా కేసీఆర్ తెలివితో తెప్పించుకున్నాడట. తెప్పించుకొని ఆ రిపోర్ట్ మొత్తం వెరిఫై చేసిండట. అసలు ఏం జరిగింది, ఏంది, కాళేశ్వరం కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చిర్రు, ఆ కమిషన్లో ఏముంది, అసలు దీనిలో జరిగినటువంటి వ్యవహారం ఏందనేది కేసీఆర్ మొత్తం వెరిఫై చేసి నిపుణులతో మాట్లాడి ఇరిగేషన్ అధికారులతో ఒపీనియన్ తీసుకొని హరీష్ రావు ఒపీనియన్ వాళ్ళందరూ డిస్కస్ చేసి తర్వాత హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో ఓ పిటిషన్ వేసిండు. ఈ రిపోర్ట్ పైన అనుమానాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిర్రు, వాళ్ళకి నచ్చినట్టు రిపోర్ట్ రాసుకున్నారు, ఈ రిపోర్ట్ని హైకోర్టు విచారణ చేయాలి, హైకోర్టులో ఈ రిపోర్ట్ పైన ఎంక్వైరీ జరగాలి, ఈ రిపోర్టు కరెక్టా కాదా అనేది కోర్టు తేల్చాలి అని చెప్పి హైకోర్టుకు పోయింది కేసీఆర్. హైకోర్టులో నడిచింది, చర్చ నడిచింది, కేసుకు సంబంధించిన అంశం నడిచింది. తర్వాత అసలు ఏం జరిగింది ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు ఒక నివేదిక కావాలని చెప్పినప్పుడు కొంత టైం ఇవ్వండి అని చెప్పినారంట. కొంత నడుస్తుంది వ్యవహారం అంతా. కానీ కేసీఆర్ అసెంబ్లీకి పోనీకి రెడీగా ఉన్నాడట, సిద్ధమవుతుండు కేసీఆర్, అన్నిటికీ సిద్ధం, రెడీ అంటుండట కేసీఆర్. హరీష్ రావు కేటీఆర్ కూడా చెప్పినట్టు ఆల్రెడీ అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. కేసీఆర్ ఆల్రెడీ దాదాపు 70 mm స్క్రీను. కేసీఆర్ అదేంది ఏమంటారు కదా, ఏదో అంటారు కదా, ప్రాంప్టరా ప్రొజెక్టర్. కేసీఆర్ ఒక ప్రొజెక్టర్ తెప్పించిందట మొన్న. ఏది ఒక 2 weeks బ్యాక్ అనుకుంటా. 2 weeks బ్యాక్ నేను మొన్న ఒక వీడియో చేసిన. నాకు అప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను మొత్తం చెప్పలేకపోయినా. 70 mm స్క్రీన్ తెప్పించి ఎర్రబల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతోటి ఈవెన్ దో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా కేసీఆర్ 70 mm ప్రాంప్టర్ తెప్పించి, అదే ప్రొజెక్టర్ తెప్పించి, ఈ ప్రొజెక్టర్లో కాళేశ్వరం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందట. అంటే శాసన మండలిలో ఏం మాట్లాడాలి, ఎమ్మెల్సీలు ఏం మాట్లాడాలి, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి. రేపటి రోజు రేవంత్ రెడ్డి లేచి కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు, ప్రాజెక్ట్ అంతా కూలిపోయింది, 3.5 సంవత్సరాలలో కథమైంది, 4.5 సంవత్సరాల్లో కథమైంది, కేసీఆర్ సొంత ఆలోచనలు 1,00,000 కోట్లు కథమైందని రేవంత్ రెడ్డి మాట్లాడితే, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన రేవంత్ రెడ్డి కనుక ఎక్కువ మాట్లాడితే మనం ఎట్లా రేవంత్ రెడ్డిని కట్టుకొట్టాలి, రేవంత్ రెడ్డి మాటలను మనం ఏ విధంగా తిప్పికొట్టాలి, మనం ఏ విధంగా కాళేశ్వరం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మొత్తం చెప్పేసిండట. ఇప్పుడు మొత్తం రెడీ చేసిండు, అందరిని ఎమ్మెల్యేలను వీళ్ళని రెడీ చేసి పెట్టిండు. రేవంత్ రెడ్డి లేచి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చదువుతోటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు లేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు లేచి హరీష్ రావు ఫస్ట్, తర్వాత కేటీఆర్ ఇద్దరు గట్టిగానే వేసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు కాళేశ్వరం కమిషన్ పైన. ఇంకోటి ఏంటంటే ఈ అసెంబ్లీకి ఈ కాళేశ్వరం అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ త్వరలో అరెస్ట్ అని, కేసీఆర్ త్వరలో జైలుకు పోతుండని రకరకాల చర్చలు వినబడుతున్నాయి. కాబట్టి ఈ కాళేశ్వరం కమిషన్ గురించి కేసీఆరే అసెంబ్లీకి పోయేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. డైరెక్ట్ కేసీఆరే ఎందుకు పోతాడు తెలుసా? ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి పోకపోతే జనాలు కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టి అసెంబ్లీకి పోతలేడు అనుకుంటారు. నేను తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నా, కాళేశ్వరం ఎంత కట్టినాం, ఏం చేసినాం, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు పంట పండింది, ఎన్ని ఎకరాలకు నీళ్లు పోయినాయి, ఏ ప్రాజెక్టులకు నీళ్లు పోతున్నాయి, ఏ చెక్ డ్యామ్లకు నీళ్లు పోతున్నాయి, ఇవన్నీ కేసీఆర్ పూసగుచ్చేటటువంటి విధంగా అసెంబ్లీలో చెప్పబోతున్నాడట, అసెంబ్లీలో మాట్లాడబోతున్నాడట. ఇదంతా బాగానే ఉంది. రేవంత్ అన్న అసెంబ్లీకి రమ్మని చెప్పిండు. ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడతారు అనుకుంటురా మీరు కాళేశ్వరం కమిషన్ గురించి? అసెంబ్లీలో కూడా గవే డైలాగులు ఉంటాయి. రేవంత్ అన్న ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా, ఏ అసెంబ్లీ పెట్టినా, ఏడ పెట్టినా, ఏ మీటింగ్ ఏ కథ ఉన్నా అంటే రాహుల్ గాంధీని పొగడాలి, అంటే కేసీఆర్ని తిట్టాలి. అసెంబ్లీలో కూడా అదే పని చేస్తాడేమో. తిట్లు, బూతులు, పంచాయతీలు, గంతే. తిట్లు, బూతులు, పంచాయతీలు ఇవే ఉంటాయి రేవంత్ అన్నయ్య. సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడతాడా అంటే పెద్ద క్వశ్చన్ మార్కే. ఇంకా రేవంత్ రెడ్డి ప్రిపేర్ కానీ టైం పడుతుందట. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రిపేర్ కానీ టైం పడుతుందేమో. ఇంకా టెన్షన్లో ఉన్నారు, ఇంకేం ప్రిపేర్ కావాలి, ఏం చేయాలనేది ఆలోచనలో ఉన్నారట. కేసీఆర్ రెడీగా ఉన్నాడు, కేసీఆర్ అన్నిటికీ సిద్ధం. అందుకే మొన్న హైకోర్టులో కూడా మేము ఇంకా టైం పడుతుంది, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పినట్టు హైకోర్టులో. ఇంకా ప్రిపేర్ కావాలి రేవంత్, ప్రిపరేషన్లో ఉన్నాడు. మరి ఇంకెంత ప్రిపేర్ అవుతాడో తెలియదు. మరి కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ అన్న ఎంతసేపు ప్రిపేర్ అవుతాడో, ఇంకేం చెప్తాడో. కేసీఆర్ అంతా అన్నిటికీ రెడీగా ఉన్నాడట, అన్ని డిఫైన్ చేసుకోగలుగుతా, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతా. రేవంత్ రెడ్డి ఓపెన్ డిబేట్కి వచ్చినా నేను ఓపెన్ డిబేట్కి రెడీ అనేది కేసీఆర్ వర్షన్. నేను రాకపోయినా హరీష్ రావుని పంపిస్తా, కేటీఆర్ని పంపిస్తా అని కూడా చెప్తున్నాడు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.
కానీ రేవంత్ రెడ్డి ఇంకా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది రేవంత్ అన్న ఇంకా ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకా ప్రిపేర్ కాలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో.